తెలుగు పద్యము నేర్చి తిరిగితి ఖండము ఆహ్వానముల నుండి అతిథి నగుచు తెలుగు నాటకమాడి గెలిచితి నందుల 16 వేవేల బహుమతులను కవి సార్వభౌముడు కవితలనందించి తన్ను నాలో చూడ ధన్యుడైతి అన్య భాషల లేదు అందాల పద్యము అన్య భాషల లేదు అందాల పద్యము తెలుగుకే సొంతము అతీపిదనము గురుడు మలచిన శిలను నే గుమ్మడింట. నాకు గురువులే దేవుళ్ళు. బేసిక్గా 10వ క్లాస్తోనే బాగా చదువుకున్నారని ఆపేశాను ఆ రోజు. అందుకని గురుడు మలచిన శిలను నే గుమ్మడింట తెలుగు పద్య నాటక వరబలుడనవుట ముందు నిలిచడి అర్హత పొందు కథన తెలుగు పద్యంపు విలువలు తెలుపుచుంటి తెలుగు పద్యంపు విలువలు తెలుపుచుంటి. ఇదే నా అర్హత. ఎందుకంటే ఆనాడు మహాకవులు రాసినటువంటి కాళకూరి గారు రాసిన చింతామణి ఈరోజు ప్రదర్శన చేస్తున్నాం. బలిజేపల్లి వారు రాసినటువంటి సత్య హరిశ్చంద్ర ఈరోజు వరకు కూడా ప్రతి ఊళ్ళో ప్రదర్శన జరుగుతూ ఉంది. తిరుపతి వెంకట కవులు రాసినటువంటి పాండవోద్యోగ విజయాలు అనే నాటకాలు ప్రతి చోట ప్రదర్శిస్తూ అలాగే దేవోపాఖ్యానం ఇత్యాది నాటకాల తర్వాత ఆధునిక కాలంలో కూడా కొంతమంది వచ్చి నాటకాలు రచన చేశారు. ఎందుకంటున్నారంటే బలిజేపల్లి వారి హరిశ్చంద్ర నాటకంలో జాషువా గారు పద్యాలు ఒక 4 పద్యాలని ఆ శ్మశాన ఘట్టంలో ఇముడ్చుకుని ఆ సందర్భానికి అనుగుణంగా పాడుతూ ఉంటే ఈ రోజున హరిశ్చంద్ర నాటకం జాషువా గారి రాశారేమో అన్నంత పేరు ప్రఖ్యాతులు జాషువా గారికి వచ్చినట్టు అతిశయోక్తి కాదు. ఎందుకంటే నటుడు పవర్ఫుల్ వెపన్ రచయిత కంటే. రచయిత అద్భుతం రాయొచ్చు, కానీ నటుడి చేతిలో పడ్డప్పుడు, నటుడి గొంతులో పడ్డప్పుడు అది సామాన్యుడు గొడ్ల కాపరి కూడా గొంతెత్తి కోయిలై పద్యం ఆలాపించు హృదయ భాష అని మన జొన్నవిత్తులు గారు అన్నట్టు అది సామాన్యుడు కూడా పాడుకోవడానికి అవకాశం వస్తుంది. అటువంటి భాష మరి రచయితలకి ఈ రోజున మా పద్య నాటకాలు సామాజిక ఇతివృత్తాలతో కూడా వస్తే ఒక చింతామణిలాగా ఆ రోజున పాలేరు నాటకం బోయి భీమన్న గారిది పద్య నాటకం, అది ఇతివృత్తం సాంఘికం. చింతామణి ఇతివృత్తం సాంఘికం పద్య నాటకం. రంగూన్ రౌడీ ఇతివృత్తం సాంఘికం పద్య నాటకం. తెలుగు తల్లి ఇతివృత్తం సాంఘికం. వర విక్రయం. ఇటువంటి నాటకాలన్నీ కూడా ప్రతి పద్యము కూడా ప్రజల హృదయాలకు చేరే అటువంటి సమస్యలను తీసుకుని ఈరోజు పద్యాలు ఎవరికి అర్థమవుతాయి అంటే అర్థం కావాలని వదిలేద్దామండి. ఎందుకు అర్థం కావు? రాత్రి కూడా నేను అనంతపురంలో నాటకం ఆడి ఇక్కడికి వచ్చాను డైరెక్ట్గా. మా మంత్రి గారి అనుమతితో రాష్ట్రంలో ఉన్న కళాకారులందరినీ కలుస్తూ ఉన్నాను. వాళ్ళందరూ సమస్యలు తెలుసుకోవడానికి మొన్న కర్నూలు వెళ్ళాను, అనంతపురం వెళ్ళాను, వైజాగ్ వెళ్తున్నాను. వాళ్ళు వచ్చిన తర్వాత ఆ సమస్యల హారాన్ని నా చేతికి అందిస్తాను. సో అందుకే ఏం చెప్తున్నానంటే రచనలు మీకు తోచిన ఊహలు ఒక కవితా రూపంలో అనటం ఒక ఎత్తు అయితే, సామాజిక ఇతివృత్తాన్ని, సామాజిక సమస్యని
ఒక పద్య రూపకంగా ఒక 45 నిమిషాలు, ఒక గంటకి మించకుండా రాస్తే అవి మా మంత్రి గారి అనుమతితో నాటక అకాడమీ చేపట్టి వాటి ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ మధ్య హైదరాబాద్లో కూడా వీటి మీద ఒక కాంపిటీషన్స్ నిర్వహిస్తే ఒక సంస్థ వాళ్ళు దాదాపుగా 25 రచనలు ఎంపిక చేస్తే 3 రచనలకి నా గుమ్మడి గోపాలకృష్ణ ఫౌండేషన్ నుంచి ఫస్ట్ ప్రైజ్ 25,000, 15,000, 10,000, 50,000 రూపాయలు మా ఫౌండేషన్ నుంచి బహుమతిగా ఇచ్చాం. కాబట్టి ప్రోత్సాహం చేసేవాళ్ళు ఉంటారు. కవిత్వం అంటే మరి ఊహా కవిత్వాలు అవి చదువుకోవడానికి బాగుంటాయి. మరి ఘంటసాల గారు ఆ రోజున కరుణశ్రీ గారి మరి పుష్ప విలాపం పాడబట్టి, కుంతి విలాపం పాడబట్టి అవన్నీ కూడా ఈ రోజున ప్రతి వాళ్ళు పాడుకుంటున్నారు. అటువంటి సాహిత్యం వచ్చినప్పుడు, అటువంటి నాటకాలు వచ్చినప్పుడు, కళారూపాలు వచ్చినప్పుడు ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ఇందాక పెద్దలు లక్ష్మీప్రసాద్ గారు చెప్పారు, వారి లైబ్రరీలోనే మేము రిహార్సల్ చేసాం అమెరికా సిలికాన్ యూనివర్సిటీలో. ఆ ఫోటో పంపించాను ఆయనకి, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు. అదే పక్కన మన మండలి కృష్ణారావు గారి కళాపేట ఉంటుంది. ఇవన్నీ అమెరికాలో అంత శాశ్వతంగా నిక్షిప్తపరుస్తున్నారే, మనం వాటిని నిరాదరిస్తున్నామా? కాదు, జరిగింది గ్యాప్ వచ్చింది, మళ్ళీ జరుగుతోంది. జరగటానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి సహృదయులందరూ కూడా మళ్ళీ వేదిక మీదకి వచ్చారు. మళ్ళీ 5 సంవత్సరాల్లో తప్పకుండా జరుగుతాయి అని ఆశ మాత్రం డెఫినెట్గా ఉంది. కాబట్టి నాకు ఇచ్చినటువంటి సమయంలో నాటకానికి, సాహిత్యానికి ఈ రెండింటికి రిలేషన్ ఉంది. కాబట్టి ప్రదర్శన రూపకాలుగా, డ్యాన్స్ బ్యాలెన్స్గా, పద్య నాటకాలుగా మీ రచనలన్నీ కూడా చేస్తే సామాజిక పరంగా ఎంతో ఉపయోగం ఉంటాయని, వాటిని ప్రదర్శించే బాధ్యత రంగస్థల కళాకారులు తీసుకునే అవకాశం ఉందని, కొత్తదనం కోసం సినిమాల్లో ఏమిటంటే పిచ్చి చూపిస్తున్నారని అనుకుంటున్నాం. మనం అట్నే చూస్తున్నాం కదా. నాటకం ఎందుకు చూడడం? నాటకం వేసే పద్ధతిలో వేస్తే తప్పకుండా చూస్తారు. కాకపోతే ఇందాక మనం ఎక్కడికి వెళదామన్నారు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, మేమే అపార్ట్మెంట్స్లోకి వచ్చి నాటకాలు వేపిస్తాం. ఎక్కడ వేదికుంటే అక్కడ వేపిస్తాం. 50 మంది ఉన్న చోట వేపిస్తాం. సో కాబట్టి ఇటువంటి దానికి ప్రోత్సాహం ఇవ్వాలని పెద్దలందరినీ కోరుకుంటూ, నాకు ఇచ్చిన అవకాశానికి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.